జెమినీ టెలివిజన్ లెన్స్ కమ్యూనికేషన్స్ ప్రతి గురువారం మీకోసం అందిస్తున్న ఈ జర్నలిస్ట్ డైరీ కార్యక్రమంలో మన ప్రభుత్వాలు రెండోసారి ఆప్యాయంగా విధించుకున్న మద్య నిషేధం ఉంటుందా ఊడిపోతుందా ఇది ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న చర్చ సమస్య కూడా. పూట పూటకు రోజు రోజుకు శుష్కించిపోతున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మద్యపాన ప్రియులు చెల్లించే డబ్బుతోనే గట్టెక్కించాలా? మద్య నిషేధం గురించి గతంలో సామాన్య ప్రజానీకం అభిప్రాయాలను మీ ముందు ఉంచాం. ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులను, పారిశ్రామికవేత్తలను, జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాలను మద్య నిషేధం పట్ల వారి వారి అభిప్రాయాలను సేకరించి మీ ముందు ఉంచుతున్నాం. ఈరోజు నిషేధం ఒక మంచి విషయం అయినప్పటికీ ఆ నిషేధాన్ని అరికట్టడంలో మనం సంపూర్ణంగా సక్సెస్ కాలేదని నేను భావిస్తాను. ఎందువల్ల అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో రవాణా అవుతున్న సందర్భంగా గతంలో చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో ఈ సారా నిషేధం విధించినప్పటికీ విఫలమైందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు 1300 నుంచి 1600 కోట్ల రూపాయల రాబడితో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ మనం ఈ నిషేధాన్ని పూర్తిగా సక్సెస్ చేయనప్పుడు దాన్ని IMFL ఎత్తేయడమే బెటర్ అని నేను ఫీల్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పల్లె ప్రాంతాలకు వచ్చినప్పుడు సారాను అట్లే నిషేధించి ఈ డబ్బు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమకూర్చినట్టయితే అటు పాఠశాలలు, ఇరిగేషన్, ఇటు పూర్ స్టూడెంట్స్ గురించి ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా యువతకు సంక్షేమ కార్యక్రమాలు, ఈ శ్రమదానంలో పార్టిసిపేట్ చేయడం, వారిని భాగస్వామ్యులుగా చేస్తే ఇది ఒక విధంగా బాగుంటుందని నేను మనవి చేస్తాను. ప్రొహిబిషన్కి ఒక కారణాల వల్ల అది అవసరం అనుకుంటా ఉన్నాం. బికాస్ దే సోషల్ ఆర్డర్ హార్మోని దొరుకుతుంది. దీనికి కావాలన్న ప్రొహిబిషన్ కూడా వీ హ్యావ్ టు ప్రిపేర్. ఎవరిని ప్రిపేర్ చేయాలండి? వీ హ్యావ్ టు ప్రిపేర్ ద సొసైటీ హూ ఇస్ ఇండల్జింగ్ ఇన్ ఇట్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద గవర్నమెంట్. మనం ఎటువంటి మెషినరీ చేయాలంటే ఫుల్ ప్రూఫ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా గవర్నమెంట్ ఉండాలి. మరి రెండు కావాలనుకున్నప్పుడు బెస్ట్ థింగ్ ఈజ్, అంటే ఇంతకుముందు లేదు కదా ప్రొహిబిషన్, ఆంధ్రాలో కూడా ఉంది, గుజరాత్లో ఉంది, ప్రొహిబిషన్ ఉంది, ఫెయిల్ అయిన ప్లేసులు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మన ఆంధ్రప్రదేశ్ లోపల లేడీస్ అనండి, లేడీస్ ఉద్యమం అనండి, ఏదైనా ఒక ఉద్యమం వచ్చింది, ప్రజా ఉద్యమంగా వచ్చిందో ఒక అవేర్నెస్ మాత్రం వచ్చిందండి. బట్ అది సఫిషియెంట్ అయిపోయిందా ప్రొహిబిషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే సరిపోయినంత మాత్రం లేదు. దానికి రెస్పాన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ కాంగ్రెస్లో మేము ఉన్నప్పుడు వీ న్యూ దిస్. మేము దాన్ని యాజ్ ఎ రెస్పాన్సివ్ దానికి రెస్పాండ్ అవుతూ మేము చేసింది ఏంటంటే వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఎరెక్. మళ్ళీ ప్రిపేర్ చేసి IMFL మీద కూడా కొన్ని దానిలో శాంక్షన్స్ పెడదాము, దాన్ని కొంచెము రెస్ట్రిక్టెడ్గా సేల్ చేద్దామని వీ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్. ఐ వాజ్ మై సెల్ఫ్ ఇన్ ద కమిటీ రైటింగ్ మేనిఫెస్టో. వి థాట్ ఆఫ్ దిస్ ఆల్ థింగ్స్. ఉత్త చెప్పినంత మాత్రం నువ్వు చేస్తుంది అనుకోకుండా హౌ డు వి రియల్లీ గో అబౌట్ సో దట్ ఇట్ బికమ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ వయబుల్ ప్రపోజిషన్, something which is implementable. It is not just a poor promise. Immediately switch చేసేసి ప్రొహిబిషన్ వచ్చిందని కాకుండా పోవాలనుకున్నాండి. ఐ థింక్ ఇది అసలు ప్రొహిబిషన్ ఈజ్ కమింగ్ త్రూ ఏజెస్ అండి. ఎప్పటి నుంచో ఏజెస్ నుంచి ఉంది, ఇది కొత్త కాదు. అంటే ఎప్పుడు మన ట్యాబుగా ఎప్పుడు మనం చూడలేదండి. అటువంటి దాంట్లో ప్రజలు ఇది వద్దు అనుకొని ఒక ఉద్యమం వచ్చిన తర్వాత దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ ముందు పోవాలంటే గవర్నమెంట్ మెషినరీ షుడ్ ఆల్సో కమ్ ఇన్. కాబట్టి నేనేంటంటే ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ప్రొహిబిషన్ ఉండాలా ఉండద్దా అనేది కాదు. ప్రొహిబిషన్ ఉండాలని కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పుకున్నాము, స్టేట్ మస్ట్ ఎండెవర్ అన్నాము. మరి ఎండెవర్ అంటే ప్రిపరేషన్ అంటూ ఇది టూ వే యాక్షన్. ఒకటి గవర్నమెంట్ లెట్ ఇట్ రియల్లీ టేక్ ఇట్ అప్ సీరియస్లీ, ప్రిపేర్ ఇట్స్ ఓన్ మెషినరీ స్టెప్ బై స్టెప్ వెరీ సైంటిఫికల్లీ. సొసైటీ కూడా ఎవరైతే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా పీపుల్ని దీని గురించి అవేర్నెస్ తేవడం కానివ్వండి, దీనివల్ల లాభం ఉందని చెప్పడం ఉన్నాడు. అయితే ఒకటే మాటలు చెప్పాలంటే ఇది మారల్ ఇష్యూ కాదండి. లెట్ అస్ నాట్ టేక్ ఇట్ ఎస్ అ మారల్ ఇష్యూ ఎట్ ఆల్. ప్రొహిబిషన్ 3 వల్ల మనం వద్దనుకున్నాం. నెంబర్ 1 చూసారండి, తాగితే హెల్త్ పాడవుతుంది అనుకుంటున్నాం. దర్ ఇస్ హెల్త్ ఎలిమెంట్ టు దిస్. నెంబర్ 2 హ్యాబిచ్యుయేట్ అయిపోయిన తర్వాత ఎకనామిక్ కండిషన్స్ కూడా బాగోదు, ఫ్యామిలీ కండిషన్ బాగోదు, బికాజ్ వీ గెట్ హ్యాబిచ్యుయేటెడ్, సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ విచ్ వీ కెనాట్ ఎఫర్డ్ టు పే. నెంబర్ 3 సోషల్ హార్మోనీ కూడా డిస్టర్బ్ కావచ్చును, బికాజ్ వన్ టెన్స్ టు ఇండల్జ్ ఇన్ క్రైమ్ ఆర్ ఈజ్ నాట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ కాబట్టి ఏమైనా చేస్తాడు అనేది. ఈ 3 ఉన్నాయి. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీ అదర్ రీజన్ ఎట్ ఆల్ ఫర్ థింగ్స్. ఎందుకంటే మారల్స్ లేనప్పుడు then you just see that you give something which does not affect the health or give in a measure which does not affect the health. Number 2, economic condition, you
give it in such a fashion where it does not affect. మీరు ఎంత దీన్ని ఎక్కువ చేయండి, ధర ఎక్కువ చేయండి, చాలా పూర్ ఉన్నాను అనుకోండి, ఇఫ్ ఐ బికమ్ హ్యాబిచుయేటెడ్ ఐ గో ఫర్ ఇట్. కాబట్టి సీ దట్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ మై రీచ్. అండ్ నేను స్టెప్గా చెప్తున్నాను, మళ్ళీ డిస్క్రిమినేషన్ గురించి అంటం లేదు నేను. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ దట్ హౌ డు వి అచీవ్ దిస్. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఈస్ టు సీ దట్ ఇట్స్ ప్రైస్ ఇస్ సో ప్రొహిబిటివ్ దట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ మై economic conditions, family economic. Moodu harmony and social harmony. Let us put some kind of a restriction where it is not taken in the public place. Well, చూసారండి IMFL తాగేవాళ్ళు, అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ది విస్కీ బ్రాండ్ అంటా ఉన్నారు చూడండి. మీరు క్లబ్లో పోయి ఒక 2 పెగ్గులు ఎవరైనా తాగితే, బికాజ్ ఐ డ్రింక్ మై సెల్ఫ్, బట్ ఎవర్ సిన్స్ ప్రొహిబిషన్ కేమ్ ఐ హావ్ స్టాప్డ్ ఇట్. సో ప్రొహిబిషన్, when you have said prohibition, you have also stopped me from drinking. I don't drink in Hyderabad now. So it is there, but you have prepared me. But ద సేమ్ వే మీరు సొసైటీని కూడా ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఎవరైనా IMFL తీసుకున్న వాళ్ళు నా వ్యూ లోపల హ్యావ్ యూ నాట్ టేకింగ్ మోర్ దెన్ 2 పెగ్స్ అనుకుంటాను నేను, అన్లెస్ ఈజ్ రియలీ కంపల్సివ్ డ్రింకర్ ఆర్ట్ గురించి కాదు. మనం ఇటువంటిది గవర్నమెంట్ ఒక మెషినరీ తయారు చేసి ఫుల్ ప్లేస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పబ్లిక్ దిక్కు ఈ NGOs వాలంటీర్ ఆర్గనైజేషన్ సొసైటీస్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళి వీ హ్యావ్ టు రీచ్ దట్, బికాస్ దట్ నో డౌట్ ఈజ్ గుడ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ moral point అది లేకపోయినప్పటికీ it helps the society, it helps the family. Prohibition from the point of view of the economy is a disaster. Whether you look at it from మన రాష్ట్రంలో విధించిన మద్య నిషేధం మన రాష్ట్రానికి ఏ విధంగానూ ప్రయోజనకారిగా లేదు. ఇది ఎత్తివేయటం అవసరం. అయితే అనేక కారణాల మూలంగా సారాపై విధించిన నిషేధాన్ని మాత్రం ఎత్తివేయకూడదు. IMFL పై సేల్స్ ట్యాక్స్ ను పెంచడం ద్వారా సమీకరించిన వనరులను మహిళల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలని నా అభిప్రాయం అంటారు ఎకనామిక్ టైమ్స్ సంబంధించిన సుధాకర్ రెడ్డి. But what needs to be remembered is that unless it is implemented at a national level, it is very, very difficult to implement prohibition in a very effective manner in the confines of a state. And this is borne by the fact there are more than 10 de-addiction centers in Gujarat after 4 decades of having prohibition there. Now, in case if the government is thinking of lifting prohibition, what it needs to remember is that lifting a ban on Arak is not advisable at this juncture, given the social milieu in which the liquor industry thrives. Secondly, in case if there is to be a lifting, which I suppose most would advocate, a lifting of a ban on IMFL, it should be followed by 2 things. One, of course, is that there should be a steep rise in the sales tax on the sale of IMFL, such that the government would continue to get certain amount of revenue. Second, the revenues raised in this form should probably go for setting up affirmative action programs for the development of women. And this is very, very important, because prohibition has been imposed keeping in view certain moral issues in mind, and these moral issues can be achieved only when you do not look at excise revenue as a source of income to subsidize some other economic activity. No, I won't drink. But in fact, really, I will definitely support to lift the prohibition. ఇంతకుముందు 150 రూపాయలు 200 రూపాయలు దొరికే బాటలు ఇప్పుడు 300 350 450 రూపాయలు పెట్టి ఇంకా గరీబోళ్ళు ఇంకా ఇదే అవుతుంది, కానీ దానివల్ల ఏం అనుకూలంగా లభించట్లేదండి. తీసేయాలంటాను, ఎందుకంటే తాగేవాళ్ళు ఎలాగూ తాగుతున్నారు. ఇట్స్ ఆఫ్ నో యూస్. మీరు బ్యాన్ పెట్టినా లేకపోయినా తాగేవాళ్ళు ఎక్కడి నుంచైనా తీసుకొస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 50 రూపీస్ దే ఆర్ పేయింగ్ 100 రూపీస్ పర్ బాటిల్ అండ్ డ్రింకింగ్ ఇట్. ఇమ్మీడియట్గా ప్రొహిబిషన్ తీసేవాలి. ఎందుకంటే ప్రొహిబిషన్ ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ఫుల్ అవ్వలేదు. మన ఇండియాలోనే తమిళనాడు వేరే స్టేట్లు పెట్టారు, అక్కడ టోటల్ ఫెయిలియర్. గుజరాత్లో ఇన్ని సంవత్సరాలు ఇండిపెండెన్స్ నుంచి ప్రొహిబిషన్ ఉంది, అక్కడ స్ట్రీట్కి షీషాలు దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్కి 4 పక్కల బార్డర్స్, మహారాష్ట్ర ఒక పక్క అక్కడ ప్రొహిబిషన్ లేదు, తమిళనాడు ఒక పక్క అక్కడ ప్రొహిబిషన్ లేదు, కర్ణాటక ఒక పక్క అక్కడ ప్రొహిబిషన్ లేదు. మనం ప్రొహిబిషన్ పెట్టుకొని లాభం ఏంటండి? ఇక్కడ జీతాలు ఇవ్వడానికి డబ్బు లేకపోతే ప్రొహిబిషన్ అంటున్నారు. ఏమండి దీంట్లో ఏమైనా ఇది ఉందా? బీద వాళ్ళకి 2 రూపాయలు కేజీ బియ్యం అంటున్నారు, అది కూడా యూస్లెస్ ఫెయిలియర్. ఎందుకంటే అందరూ ఈ 2 రూపాయల కేజీ వాళ్ళు ఎవడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు బీద వాళ్ళు అస్సలు ఏం పని చేయకున్నారు, ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు 2 రూపాయలు బియ్యం ఇచ్చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారని. ప్రతి గ్రామంలో ఎందుకంటే మాది పొగాకు గ్రామంలో పండుతుంది కాబట్టి ఏ గ్రామంకి వెళ్ళినా
ఎవరికైనా పని చేయమంటే ఎవరు రాకున్నారు. ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక్కొక్క బట్టి పెట్టుకున్నారు ఈ అడల్ట్రేటెడ్ స్ప్యూరియస్ సారాయి తయారు చేయడం. అది అమ్ముకొని ఒక్కొక్కరు దినానికి 150 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇది ఎవరికి లాభం? ఇది ప్రొహిబిషను. స్టేట్కి ఒక పైసా లేదు, జనాలకి డబ్బు ఇవ్వడానికి, వాళ్ళు ఎంప్లాయీస్కి డబ్బు ఇవ్వడానికి, జీతాలకి డబ్బు లేదు. ఇక్కడ ప్రొహిబిషన్ అంటే ప్రతి స్ట్రీట్లో మీరు డబ్బు ఇవ్వాలా కానీ మీకు షీషా దొరుకుతుంది. మీ పాకెట్లో డబ్బు ఉంటే మీకు ఎన్ని షీషాలు కావాలో నేను చూపెడతాను మీకు దారి ఎక్కడెక్కడ దొరుకుతుందో. ఏం ప్రొహిబిషన్ ఇది? అంత మిడిల్ మెన్ లాభం అవుతుంది. జనాలు అందరూ అంటున్నారు ఏమంటే పాలిటీషియన్ కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, అందు గురించే ప్రొహిబిషన్ కంటిన్యూ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంకా మునుపు అట్లీస్ట్ దొరికే సారాయి ఆ క్వాలిటీ అయినా మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా దాంట్లో ఏమేమి కలుపుతున్నారో, మనిషి ఒక 30 సంవత్సరాలు మంచి సారాయి తాగి బతికినవాడు ఇప్పుడు 5 సంవత్సరాల్లోనే చచ్చిపోతాడు ఈ కల్తీ సారాయి తాగి. అది మంచిది ఆ స్టేట్కి? మీకు తాగుడు అలవాటు ఉందండి? నేను తప్పకుండా అండి. ఇక్కడ చూస్తారు కానీ తాగుడు అలవాటు అంటే పొద్దున్న నుంచి రాత్రి తాగడం కాదు. ఎక్కడైనా సోషల్ పార్టీ కానీ ఏదైనా ఉంటే కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అక్కడ ఏదో 1-2 పెగ్గులు అంటే తాగేవాడంతా ఉట్టి షీషాలే తాగుతున్నారా? ఇప్పుడు టూరిజం ఇండస్ట్రీ సున్నా అయిపోయింది, అన్ని హోటల్స్ ఖాళీ. ఎవరికి ఫారినర్ రమ్మంటే ఒక పక్క ఏమంటారంటే మనం ఇది డెవలప్ చేయాలి అది డెవలప్ చేయాలని. అసలు ఎవరు రావడానికే ఇక్కడ తయారవుకున్నారు. కాన్ఫరెన్సెస్ ఇక్కడ పెట్టడానికి తయారవుకున్నారు. ఏం లాభం ఈ ప్రొహిబిషన్ పెట్టుకొని? అన్ని బార్డర్స్ పక్క అంతా అన్ని స్టేట్లో ప్రొహిబిషన్ లేదు. మన స్టేట్లో మనం మహాత్మా గాంధీ తయారవ్వాలంటే 24 అవర్స్లో మనం తయారైపోతాం. మా మహాత్మా గాంధీలో నేను అనుకుంటాను టోటలీ రాంగ్ పాలసీ ఇది. ఇమ్మీడియట్గా తీసేయాలి అసలు ఈ ప్రొహిబిషన్, ఈ స్టేట్ బాగుపడాలంటే. లేకపోతే మనం ఇంకా వర్స్ట్గా అయిపోయి మనం ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతాం. అసలు ఇండియాలో మనం లాస్ట్ స్టేట్ అయిపోతాం. ఇంకో 10 సంవత్సరాలు కానీ 2 రూపీస్ రైస్ ఇంక ఈ ప్రొహిబిషన్ కానీ ఉన్నిందంటే మాత్రం. ఎలాగో గవర్నమెంట్కి డబ్బులు రావట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో తాగేవాళ్ళు బయటికి వెళ్ళి తాగుతున్నారు. సో వేరే స్టేట్స్ వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు. తాగడం బ్యాన్ చేయకుండా ఉంటే లిఫ్ట్ చేసేస్తే ఇక్కడ తాగే వాళ్ళు తాగుతారు అండ్ ద గవర్నమెంట్ ఆల్సో విల్ బీ బెనిఫిటెడ్. నిషేధానికి ఆల్సో దే హ్యావ్ వన్ మోర్ నెగిటివ్ ఆల్సో. అంటే బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉంటారు కదా, సడన్లీ దే కాంట్ స్టాప్. Right, let's go behind the history of prohibition. Prohibition was aimed so that social benefits accrue to certain sections of society. మద్య నిషేధం కొన్ని వర్గాల ప్రయోజనాల్ని ఆశించి ప్రవేశపెట్టారు. మంచిదే, కానీ దానివల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కలుగుతున్నాయి. స్మగ్లింగ్ వంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆదాయము దెబ్బతిన్నది. ఈ ప్రొహిబిషన్ విజయవంతం కావాలంటే ముందు ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. Smuggling prohibition leads to loss of revenue for the government. It's a noble objective, but perhaps it doesn't get solved by this sort of process. Even overtaxing, as distinct from prohibiting, results in movement of stocks clandestinely. So the only way out is to educate society. The only way out is to treat citizens as people who can exercise their mind, and to help them exercise their mind, provide them with relevant information, continue to educate them. But I do not believe banning or prohibiting can actually work. It merely benefits other sections of society, those who engage in transportation and movement and sale clandestinely. So that in substance is my view, sir. ప్రొహిబిషన్ ఉండడం వల్ల రాష్ట్రానికి ఆదాయం తక్కువ అవుతున్నది అని అందరి అభిప్రాయం ఉన్నది. అయినా కూడా ఆ మాత్రం డబ్బుల ఖర్చుతోటి డబ్బులు కోసం ఎదురు చూడకుండా మన సాంఘిక దురాచారాన్ని మార్చాలంటే ప్రొహిబిషన్ పెట్టడం అవసరము. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఈ బిజినెస్ హౌసెస్కి అట్లాంటి వాటికి బిజినెస్ రావడం లేదు, హోటల్స్ బిజినెస్ పడిపోతుంది, టూరిజం పడిపోతుంది అని అన్నప్పుడు పర్మిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని బట్టి అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవడానికి వీలు ఉన్నట్టు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. పూర్తిగా ఎత్తేయకుండా సంపూర్ణ మద్య నిషేధం ఎత్తివేయాలి సార్. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ లోపల ఈ యొక్క లోటు బడ్జెట్ మళ్ళీ వేరే పెట్రోల్ మీద అన్నిటి మీద ధరలు పెరుగుతున్నాయి కనుక ఈ మద్య నిషేధాన్ని ఎత్తివేయాలా. ఎందుకంటే మద్య నిషేధం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. 400 రూపాయలు పెడితే మనకు బాటలు దొరుకుతుంది. విచ్చలవిడిగా ఇక్కడ తాగుతున్నారు కనుక ఆ మద్యపానం నిషేధం ఎత్తివేస్తే అందరికీ మళ్ళీ యొక్క డబ్బులు కూడా సేవ్ అవుతాయి, ఈ యొక్క గవర్నమెంట్ కూడా లాభపడుతుంది నా యొక్క విజ్ఞప్తి సార్. ఈ మద్య నిషేధం వల్ల రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది. దానివల్ల ప్రజలకు అన్ని విషయాల మీద బడ్జెట్ రేట్లు పెరిగిపోయినాయి. ఆ రేట్లు పెరగడం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మద్య నిషేధం ఎత్తివేయడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. దానివల్ల ప్రజలకు కూడా కొంత మిగతా వస్తువుల మీద కూడా ఎన్నిటి మీదనో రెడ్యూస్ అనేది జరుగుతుంది.
కాబట్టి మద్య నిషేధాన్ని ఎత్తిస్తేనే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నా ఉద్దేశంలో మద్యపాన నిషేధం అనేది మంచిది కాదండి. మద్యాన్ని ఎప్పుడూ నిషేధించకూడదు. మన దేశ చరిత్రలో ఏ రోజు కూడా మానవుడు ఏదో ఒక విధంగా మద్యాన్ని తీసుకుంటూనే ఉన్నాడు. ఈరోజు అటువంటి మద్యపానాన్ని నిషేధించి ప్రజలని ఒక విధమైన బాధ పెట్టడం అనేది మంచిది కాదు. ఏదైనా ఒక మిడిల్ క్లాస్ కానివ్వండి, పేదవాళ్ళకి కానివ్వండి, ఈ మద్యపానం వల్ల నష్టాలు కలుగుతున్నాయి అంటే అటువంటి వాటిని వాళ్ళ లెవెల్లో కంట్రోల్ చేసుకోవచ్చే కానీ అందరూ కూడా మద్యపానాన్ని నిషేధించాలనేది చెప్పడం మంచిది కాదు. మీరు పేదవాళ్ళకి మద్యాన్ని సేవిస్తే డబ్బులు లేవు, వాళ్ళు జీవించలేరని అంటారు. అటువంటి వాళ్ళు ఈరోజు సాయంకాలం కళ్ళు ఏ విధంగా తాగగలుగుతున్నారండి? వాళ్ళ కళ్ళు ఏ విధంగా వస్తున్నాయి? డబ్బులు లేకుండా వస్తున్నాయా? తాగుతున్నారు? ఏ విధంగా తాగుతున్నారు? వాళ్ళు కళ్ళుకి డబ్బులు రోజుకి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి 2 రూపాయలు బియ్యం ఇవ్వడంలో దాని విలువ ఏముందండి? ఏమీ లేదు. కానీ ప్రతి వాళ్ళు మద్యం తాగకూడదు అని పెట్టడంలో ఇది మంచి నిర్ణయం కాదని నా ఉద్దేశం. ఇది మద్యపానాన్ని నిషేధించదలుచుకుంటే కొన్ని తరగతులకు నిషేధించవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ని బట్టి పర్మిట్లు ఇచ్చి వాళ్ళకి పర్మిట్లు ప్రకారం తాగడానికి వాళ్ళకి సహాయం చేయాలి. నిషేధం ఉండాలనే నా అభిప్రాయం అండి. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధికి, మనిషి తాలూకు పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఈ నిషేధం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్కహాల్ బ్రెయిన్ మీద కానీ, హార్ట్ మీద కానీ, లివర్ మీద కానీ చాలా అడ్వర్స్గా వర్క్ చేస్తుంది. దాని నుంచి హెల్త్ ఒకటే కాకుండా మనిషి తాలూకు టోటల్ పర్సనాలిటీ పాడే అవకాశం ఉంది. ఈ మద్యపానం నిషేధం చాలా ఉపయోగకరమైనటువంటిది. కాకపోతే ఇందులో చాలా దురదృష్టకరమైన విశేషం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయ్యి ఇంత అభివృద్ధి ఉండి ఈ దేశంలో మన స్టేట్ తాలూకు ఎకానమీ ఆల్కహాల్ మీద, లిక్కర్ మీద డిపెండ్ అయ్యి ఉందంటే చాలా విచారకరమైన విషయం అని నాకు అనిపిస్తుంది. ఇన్ మై ఒపీనియన్ other avenues should be developed for development of the economy instead of relying upon alcohol and other things. ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యపాన నిషేధం ఉంచడం వల్ల మన నేబరింగ్ స్టేట్స్ అయితే ఉన్నాయో అది చాలా లాభం పడుతున్నాయి. అండ్ బాగోగుల గురించి, ఆంధ్రప్రదేశ్ బాగోగుల గురించి స్పెషల్లీ మా యొక్క యంగర్ జనరేషన్, ఐ మీన్ టు సే దట్ మై ఫ్యామిలీ జనరేషన్, మై సన్స్ అండ్ ఎక్సెట్రా, if this economy position is continuing like this, I don't think that we can progress our and my Andhra Pradesh అనేది అభివృద్ధి కావాలంటే మద్యపాన నిషేధం తీసేయడం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషను ఎకానమీ పొజిషన్ కంపేర్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ చాలా దెబ్బతింటుంది. అండ్ ఫ్యూచర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేశాడో దాంట్లో క్లియర్లీ చెప్తుంది అంటే మన ఎకానమీ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మన రెవెన్యూ మొత్తం వేరే స్టేట్స్కి పోతుంది. కాబట్టి మద్యపాన నిషేధము ఉంచకూడదు, తీసేయడం మేలు. గుజరాత్లో అనుకోండి, మద్రాసులో అనుకోండి, అమెరికాలో అనుకోండి, ఎక్కడ చూసినా కారణాలు ఏవైనా కూడా సక్రమంగా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కు ఆదాయం పోతుంది, ప్రజలకు జరిగే మేలు కంప్లీట్గా జరగట్లేదు. మనం కారణాలు చూడకుండా ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తే ఈ కంట్రీ మేడ్ లిక్కర్ని స్ట్రిక్ట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని వేఅవుట్ లేకుండా కరెక్ట్గా మనం చేయగలిగితే దానివల్ల సామాన్య ప్రజలకి, బీద ప్రజలకి చాలా ఆర్థికంగా, సోషల్గా, మెడికల్గా కూడా చాలా యూస్ఫుల్. ఈ IMFL మనం దీన్ని కంట్రోల్ కంప్లీట్గా చేయలేకపోతున్నాం. కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా సక్రమంగా దీన్ని రిలాక్స్ చేయగలిగి దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం రాకుండా కాకుండా ఈ గ్లోబలైజేషన్లో మన దేశం ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎంతోమంది బయట ఇండస్ట్రీ నుంచి కానీ, లేకపోతే కల్చరల్ సైడ్ నుంచి కానీ, లేకపోతే సోషల్గా కానీ ఎంతోమంది విజిట్ చేస్తున్నారు. కాబట్టి దానికి బాగా ఉంటుందేమని మా ఆలోచన. ఇక మధ్య తెల్లారి వారి అమ్ముకుంటూ పోతుంటే ప్రభుత్వానికే నష్టమవుతుంది, ఇటు పబ్లిక్ కూడా నష్టం అవుతుంది. దానివల్ల ఏమీ ఉపయోగం కనబడడం లేదు. తగ్గుదమ్మున్నది నాకు
ఈ తాగితే దగ్గు దమ్ము అనేది నాకు ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది, దగ్గు దమ్ము అనేది రాదు. ఇలా కొన్ని మార్పులు కొన్ని రోగాలు పోతాయి మందుతోని. కానీ ప్రభుత్వం అచానక్గా బంద్ చేసేసింది. ఇప్పుడు పెడితేనా కుళ్ళనన్నా పెట్టాలి, లేకుంటే మొత్తంలో బంద్ చేయాలి. అట్లనన్నా ఉంటే బాగుంది. కానీ కొంతమంది లేకపోయాల్సి వస్తున్నారు, కొంతమంది వద్దని వస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఇంకా इसमें बहुत जनों को फर्क पड़ रहा, बहुत जने क्या कर रहे, शराब बंद होने से बहुत जन दुआ दिए. मेरा तो ये नजरिया है, शराब बंद होना अच्छा है. ఒకటేసారి 150 రూపాయలు ఉన్నది, మహారాష్ట్ర 350 తెచ్చుకుంటారు. ఇక నాలంటోడు అడగాలంటే 450 అంటాడు. నేను 450 తాగుడు షోకున్నది, తాగాలి. మాకు కుళ్ళ ఉంటే 50 రూపాయలు అయినా సరే నెలకోసారి తాగుతారు. బస్ అంతే. ఇది బంద్ చేసి ఏం లాభం? మద్య నిషేధం గురించి ఇవి కొన్ని అభిప్రాయాలు. ఇవే అన్ని అభిప్రాయాలని మేము చెప్పబోవడం లేదు. ప్రతిస్పందన అన్ని చోట్ల ప్రతిధ్వనించదు. ఇది దురదృష్టమే. అయితే మద్య నిషేధం మనకు ఇప్పుడు మిగిల్చిన చేదు నిజాల్ని, మన హిపోక్రసీని వదిలేసి ఆలోచించలేమా?